హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ విలేజ్. అందరికీ నమస్తే. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఉలువకాయల ఫ్రై చేస్తున్నామండి. ఉలువకాయలు అంటే మనకు కోడి అర్రబొత్తలు ఉంటాయి కదండి, అర్రబొత్తల్ని మనం ఉలువకాయలని పిలుచుకుంటాం అన్నమాట. ఆ ఉలువకాయల ఫ్రై ఈరోజు చేయబోతున్నాం. ఓన్లీ ఉలువకాయలు ఒక 1/2 kg ఇమ్మంటే ఉలువకాయలు ఓన్లీ అట్లా వేయం, కొద్దిగా చికెన్ వేసుకుంటే ఇస్తామంటే ఒక 200 grams చికెను, 300 grams ఉలువకాయలు అయితే మనకైతే వేసినాయి అనమాట. ఇక్కడ మన దగ్గర 150 రూపాయలు అయితే ఛార్జ్ చేసారు. ఇప్పుడు ఈ ఉలువకాయల ఫ్రై ఎలా చేస్తున్నా వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసే ముందు చిన్న లైక్ చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఉలువకాయల్ని ఫ్రెష్గా కడుక్కున్నామండి. ఇప్పుడు ఒక 6 మిరపకాయలు, ఒక 8 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఉల్లిగడ్డలు ఒక 3, వీటిని మొత్తం మనమైతే వీటిని దంచుకుందాం. వీటిని కట్ చేసుకుందాం. ఫస్ట్ మొత్తానికైతే మనమైతే అల్లం దంచుకున్నాము, ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే కోసుకున్నామండి. ఇప్పుడు మనమైతే ఉలువకాయలు అయితే ఫ్రై చేద్దాం. ఎలా ఫ్రై అవుతుందో చూడండి. ముందుగా మనం ఆయిల్ అయితే పోసుకుందామండి. తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయల ముక్కలు కదా ఇవి తీసుకుందాం. ఇందులోనే కొంచెం కరివేపాకు తీసుకుందామండి. ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందిగా అది తీసుకుందాం. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే తీసుకుందామండి. కొద్దిగా పసుపు తీసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒక చెంబడు వాటర్ అయితే పోసుకుందామండి. బాగా ఉడకనిద్దాం ముక్కలైతే. మనకైతే ఇట్లా ఉడుకుతుంది కదండి, వాటర్ మీద ఉన్నాయి కదా, మీద ఆయిల్ అయితే తేలింది కదా. ఇప్పుడైతే మనము ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకుందామండి. ఒక స్పూన్ ధనియాల పొడి అండి. కొద్దిగా గరం మసాలా. మనకైతే నీళ్ళు అయితే మొత్తం అంటే దగ్గరికి అయితే వచ్చేసినాయండి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని
కొద్దిసేపు అయితే ఉంచుకుందాం మనం మంట మీదనే. ఒక 5 నిమిషాలు అయితే మనం అయితే ఉడికించుకుందామండి. ఇంకా మనకి మొత్తం అయితే ఫ్రై అయిపోవాలన్నమాట. మనకైతే మంచిగా ఉడికినాయి, కాకపోతే ఈ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ మొత్తం ఇంకేదాకా మనమైతే మంట మీద ఉంచుకుందాం. ఓకే అండి, మనకైతే ఉలవకాయల ఫ్రై అయితే రెడీ అయిందండి. చూడండి ఎలా ఉందో. మధ్య మధ్య చికెన్ ముక్కలు రావడం వల్ల మీకు కనిపించకపోవచ్చు. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి ఈ ఉలవకాయల ఫ్రై అనేది. తినేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది మనకైతే. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఉలవకాయల ఫ్రై ఎలా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా చికెన్ కాకుండా ఇట్లా ఉలవకాయల ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న కొద్దీ మీకైతే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఇంత అండి వాళ్ళ రెసిపీ అయితే. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు మీ సపోర్ట్ వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.